హలో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తమిళాంధ్ర పన్ను. ఈరోజు వ్లాగ్ ఏం చేద్దాం అనుకుంటున్నానంటే యాజ్ యూజువల్ నా కిచెన్లో వర్క్సే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. స్పెషల్గా ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపరేషన్. ఈరోజు ఇంకా ప్రిపరేషన్లోకి ఏం చేద్దాము అని ఆలోచిస్తుంటే బెండకాయలు ఉన్నాయి, వాటిని ఫ్రై చేద్దామని చెప్పి వాటిని ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొచ్చి ఇలా నీళ్ళలో కడుగుతున్నాను. ఇలా నీళ్ళలో కడిగిన వాటిని ఒక ప్లేట్లో పెట్టేసి నేను ఫ్యాన్ కింద ఆరబెడతాను. కొంతమంది అయితే దాన్ని క్లాత్తో తుడిచేస్తారు. నాకెందుకు అలా నచ్చదు. వీటిని ఫ్యాన్ కింద పెట్టేస్తే అవే డ్రై అయిపోతాయి అన్నమాట. డ్రై అయిన తర్వాత మనం కట్ చేస్తే ఎటువంటి జిడ్డు మన చేతికి తగలదు. సో అందుకోసం అని చెప్పి నేను ఈ మెథడే ఫాలో అవుతాను. బెండకాయలు కడిగి ఫ్యాన్ కింద ఆరబెట్టిన తర్వాత నేనైతే గార్డెన్లోకి వచ్చేస్తున్నాను. ఆల్రెడీ నేను థంబ్నెయిల్లో మెన్షన్ చేశాను మన గార్డెన్లో తోటకూరతో ఈరోజు పప్పు ప్రిపేర్ చేయబోతున్నాను అని చెప్పి. అందుకోసం అని చెప్పి గార్డెన్లోకి అయితే వచ్చి చూస్తే తోటకూర అయితే యాక్చువల్గా ఇది 3-4 డేస్ నుంచి ప్లాన్, తోటకూర పప్పు వండుదాము అని చెప్పేసి. కానీ ఈరోజు టైం కుదిరింది. సో ఒక్కొక్కటిగా తోటకూర అయితే నేను కట్ చేసేసాను. సో తోటకూర అయితే చాలా ఎక్కువగానే వచ్చింది. ఇది మాకు సరిపోతుంది, మా ముగ్గురమే కదా ఉంటాము, మాకైతే సరిపోతుంది ఈ తోటకూర. ఇదైతే టేస్ట్ అయితే చాలా బాగుంది. ప్రిపరేషన్ మెథడ్ కూడా నేను మీకు చూపిస్తాను, మిస్ అవ్వకుండా చూడండి. తోటకూర కలెక్ట్ చేసిన తర్వాత జామకాయలు చెట్టు మామూలుగా చూస్తుంటే ఈ జామకాయలు అయితే కనిపించాయి. ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి పండు అయిన తర్వాత తినే కంట ఇలా కాయలుగా ఉన్నప్పుడు తింటేనే నాకు నచ్చుతుంది, చాలా స్వీట్గా ఉంటాయి. అందుకోసం అని చెప్పి వాటిని కూడా నేను హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఈరోజు జామకాయలు అయితే ఒక 5 దొరికాయి. ఇంకా చాలా ఉన్నాయి కానీ అవి ఇంకా కొంచెం పెరగాలన్నమాట. సో అందుకోసం ఈ 5 తెంపేసి ఇంకా నేను కిచెన్లోకి అయితే వచ్చేద్దామని ఈలోగా కరివేపాకు లేదు ఇంట్లో. ఈ చిన్న చెట్టు నేను వేశాను కదా, ఇందులో ఒక 2 జంటలు తీస్తానని చెప్పి అనుకుని వచ్చి చూస్తున్నాను. ఇది పెరగట్లేదు ఏంటా అని అనుకుంటుంటే అప్పుడు చూస్తే చిగుర్లు అయితే మొదలయ్యాయి అన్నమాట. చిగురు పెడుతుంది ఇది. సో ఇది ఇంకా పెరుగుతుంది. సో ఇంకా మనకైతే తోటకూరతో పాటు ఈ కరివేపాకు కూడా నేను తెంపేశాను. ఈ 3 తీసుకొని ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఒకసారి కిచెన్లోకి వెళ్ళానంటే అక్కడ పనులన్నీ చేసినంత వరకు ఇంకా బయటికి రావడం అవ్వదు. సో అందుకోసం అని చెప్పి అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను. తోటకూర అయితే ఫుల్గా కడిగేసి కట్ చేసేసుకుంటున్నాను చిన్న చిన్న ముక్కలుగా. కూర ముక్కలుగా కోసేసి ఒక గిన్నెలో వాటర్ వేసి అందులో వేసేసాను అనమాట. పప్పు అయితే తీసేసుకొని కొంచెం కడిగి అందులో యాజ్ యూజువల్ టొమాటోలు 2 యాడ్ చేస్తున్నాను. మనం ఎన్ని కావాలంటే అన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ తోటకూర ఏదైతే ముక్కలుగా కట్ చేశానో వాటిని అందులో వేసేసాను అనమాట. ఇప్పుడు ఈ కడిగిన వాటర్ని నేను ఎప్పుడు గార్డెన్లోనే యూజ్ చేస్తాను. అది ఆల్రెడీ నేను ముందు వీడియోస్లో చూపించాను కదా, అందుకు ఆ వాటర్ అంతా కలెక్ట్ చేస్తున్నాను. ఇక ఉప్పు ఇంకా పసుపు కూడా యాడ్ చేసి క్లోజ్ చేసి కుక్కర్ స్టవ్ మీద పెట్టేయడమే. ఈలోగా నేను ఈ ప్రిపరేషన్ చేస్తుంటే కిందన మన బ్రూనో ఏమో ఆడడానికి రమ్మంటుంది. సో నేను పనులు వదిలి దాని దగ్గరికి వెళ్ళలేను కదా, అందుకు నా పనులు నేను కంటిన్యూ చేసుకుంటున్నాను. అంతే, యాజ్ యూజువల్గా ఉప్పు పసుపు వేసేసి వాటిని ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. ఒక 3-4 విజిల్స్ వచ్చినంత వరకు స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నాను. ఈలోగా అక్కడ పప్పు ఉడికేలోగా ఈ బెండకాయలు నేను ఏదైతే వాష్ చేసి ఫ్యాన్ కింద ఆరబెట్టానో అవి బాగా డ్రై అయిపోయాయి. సో వాటిని ఫ్రైకి ఎలా అయితే కావాలో అలా నేను కట్ చేసుకుంటున్నాను. ఈలోగా బ్రూనోకి చాలా బోర్ కొడుతుంది. ఆ బెండకాయల దగ్గరకు వచ్చి అవి ఏంటా అని వింతగా చూస్తుంది. అందుకోసం దాని దగ్గరికి వెళ్తే అది భయపడిపోతుంది. సో ఇక్కడైతే నేను కిచెన్లోకి వచ్చేసాను. బెండకాయ ఫ్రై కోసం అని చెప్పి ఆనియన్స్ కట్ చేసుకుంటూ వస్తున్నాను.
బెండకాయలు యూజువల్గా అయితే నేను ఫ్రై చేస్తాను నార్మల్గానే, కానీ ఈరోజు పల్లీ వేయాలనిపించింది కొంచెం అడిషనల్ టేస్ట్ కోసం. అందుకోసం అని చెప్పేసి పల్లీలు ఆయిల్లో ఫ్రై చేసేసి పక్కకు తీసేసుకున్నాను. అవి పక్కకు తీసుకున్న తర్వాత యాజ్ యూజువల్ మనం ఎలా అయితే ఫ్రై చేసుకుంటామో అలా ఉల్లిపాయలు వేసి పోపులు, ఇంకా పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు ఇవన్నీ వేసేసి అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఈ బెండకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి వేసేస్తే అవి కూడా బాగా ఫ్రై అవుతుంటాయి. ఆ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. అలాంటప్పుడు పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసేసి ఇంకా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పల్లీలు అందులో యాడ్ చేసేయడమే. అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఒక్కొక్కటి. ఇంకా మర్చిపోయాను, గార్లిక్ అదే ఏంటది వెల్లుల్లి, అది కూడా వేస్తే టేస్ట్ అయితే బాగుంటుంది ఫ్రైస్లోకి. ఫ్రైస్లో అనే కాదు ఎందులో అయినా సరే నేను గార్లిక్ ఎక్కువ యూస్ చేస్తాను, నాకు ఇష్టం అది. ఈలోగా పప్పు అటువైపు ఉడికిపోయింది. పక్క బర్నర్ ఖాళీ అయిపోయింది కాబట్టి రైస్ బాయిల్ చేద్దామని చెప్పి రైస్ వాష్ చేసేసి పక్క బర్నర్లో రైస్ కోసం వాటర్ నేను పెట్టేసాను అన్నమాట. ఒకవైపు అది అవుతూ ఉంటుంది, ఇటువైపు ఈ బెండకాయ కూడా అయిపోతూ ఉంటుంది. ఒక 5 minutes వెయిట్ చేస్తే బెండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. ఈలోగా నేను ఖాళీగా ఉన్నాను కాబట్టి పప్పులోకి నేను పోపులకి ఏవైతే కావాలో వాటిని నేను రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఈ చిన్న ఉల్లిపాయలు మనకు మార్కెట్లో దొరుకుతాయి. వీటిని సాంబార్ వెంకాయం అంటారు. ఇక్కడ వెంకాయం అంటే తమిళ్లో ఉల్లిపాయలు అన్నమాట. సో వీటిని షాలెట్స్ అంటారు కదా, మనం షాలెట్స్లో కదా వీటిని యూస్ చేస్తాము. ఇవైతే పప్పులో తాలింపులో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో వాటిని నేను ఇక్కడ ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను. ఈలోగా అయితే బెండకాయ అయితే రెడీ అయిపోతున్నట్టుంది. ఇంకా ఒకవైపు వాషింగ్ మిషన్ ఆన్ చేశాను, అది కూడా అయిపోయింది. సో పనులన్నీ ఒకేసారి టకాటకా అయిపోయాయి నావి. ఈరోజు అయితే బెండకాయ రెడీ అయిపోయింది కాబట్టి లాస్ట్లో దించే ముందు మనం ఏదైతే పల్లి ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నామో వాటిని యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే మధ్య మధ్యలో తింటుంటే ఆ పల్లి క్రంచీగా భలే టేస్టీగా ఉంటుంది. సో ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా నేను ఈ పల్లీలు యాడ్ చేయడం దొండకాయల్లో కానీ బెండకాయల్లో కానీ యాడ్ చేయడం అనేది నేను మా రాధిక దగ్గర నేను నేర్చుకున్నాను ఫస్ట్ టైం. ఇది హోటల్స్లో వేస్తారు కానీ ఇంట్లో ఎప్పుడు ట్రై చేయలేదు. రాధిక అయితే ఎక్కువగా ఇది ట్రై చేస్తుంది ఇంట్లో, చాలా టేస్టీగా ఉంటుంది. సో రాధిక ఇది నీ డిషే, నేను నీ దగ్గరే కాపీ కొట్టి చేసేస్తున్నాను ఈరోజు అయితే. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా మనకి పప్పు అయితే ఉడికిపోయింది. పప్పులోకి నేను కావలసిన పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి అన్నీ వేసేసి అది కొంచెం బాగా బాయిల్ అయిన తర్వాత ఇక్కడ నేను తాలింపు పెట్టుకుంటున్నాను. తాలింపు పెట్టేసిన తర్వాత ఆ పప్పు ఏదైతే ఉందో మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని ఇందులో యాడ్ చేసేస్తే పప్పు అయితే సూపర్గా వచ్చింది ఈరోజు. అది కూడా మనం ఆర్గానిక్గా పండించిన తోటకూర కదా, సో టేస్ట్ అయితే అదిరిపోయింది. మార్కెట్లో కొన్న తోటకూర కన్నా ఈ తోటకూర టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. పప్పు, తోటకూర, బెండకాయ ఫ్రై అండ్ రైస్ ఈ 3 రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎలాగో తినేస్తాము స్నానం చేసేసిన తర్వాత కాబట్టి ఇంకా ఆమ్లెట్ కూడా రెడీ చేసి పెట్టుకుంటే ఇంకా మనం స్టవ్ దగ్గరికి రావనవసరం లేదు. సో ఇంకా నా వంట పనులు అయితే అయిపోయాయి ఈ ఆమ్లెట్ ప్రిపరేషన్తో. వంట పని అయితే అయిపోయింది. సో నేను స్టవ్ని, కిచెన్ స్లాబ్ని అయితే నేను క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడతో నా వీడియో ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంతవరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇక ముందు కూడా మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా ఉంటాను. బాయ్, టేక్ కేర్.